సీఎం రేవంత్ రెడ్డి ఆటో డ్రైవర్లకు జీవనోపాధి కల్పించాలని, డ్రైవర్ల పొట్టకొట్టే మహాలక్ష్మి పథకాన్ని తొలగించాలని పరకాల డివిజన్ ఆటో యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. మహాలక్ష్మి పథకమును వెంటనే తొలగించాలని పరకాల డివిజన్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో పరకాల అంబేద్కర్ సెంటర్ నుండి బస్ డిపో వరకు ఆటోలతో ర్యాలీ నిర్వహించి డ్రైవర్లు నిరసన వ్యక్తం చేశారు. మహాలక్ష్మి పథకంతో తమ జీవనోపాధి దెబ్బతింటుందని, సీఎం రేవంత్ రెడ్డి తమకు జీవనోపాధి కల్పించాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేశారు. ఈ నిరసనలో ఆటో యూనియన్ నాయకులు, డ్రైవర్లు పాల్గొన్నారు. మేము ఆటోలు నడుపుకుంటా జీవనోపాధి కోసం మేము ఆటోలు నడుపుకుంటున్నాం. మా భార్య పిల్లలు ఈ రోజున రోడ్డు మీద పడే పరిస్థితికి వచ్చింది. ఇవాళ రేవంత్ రెడ్డి సీఎం గారు దయచేసి తక్షణమే మా ఆటో డ్రైవర్లను నిర్లక్ష్యం చేయకుండా మాకు ఎంతో కొంత ఉపాధి కల్పించాలని మేము కోరుకుంటున్నాం. దయచేసి రేవంత్ రెడ్డి సార్, మీకు దండం పెడుతున్నాం. మా 35 లక్షల జనాభాను మీరు ఏం చేస్తారో, మీరు ఎక్కడ పెడతారో దయచేసి మీరు వెనక్కి తీసుకోవాలని మేము ప్రార్థన చేస్తున్నాం సార్. మమ్మల్ని మా కొట్టకండి, మమ్మల్ని చంపకండి. ఒక్కొక్కరి ఈఎంఐ వెళ్తలేదు, చచ్చిపోతాను. కూలీ పోదామంటే ఎవరు కూలీ పిలుస్తలేడు. నువ్వేం చేస్తావురా అంటాడు కూలీకి వస్తామంటే. దండం పెడతాం, మాకు మీరు ఇది వెనుక తీసుకొని మాకు ప్రత్యామ్నాయం ఏదైనా ఒకటి చేయండి, మాకు దారి మళ్ళించండి, ఉపాధి కల్పించండి.